నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఒకవైపు ఏపీలో చూసుకుంటే యువగలం పాదయాత్రకు సంబంధించి విజయోత్సవ సభ అనేది నిర్వహించడం జరిగింది. అందులో చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఒకే వేదిక పైన ప్రజలకి కనిపించడం కూడా జరిగింది. అలాగే తెలంగాణ విషయానికి వచ్చేటప్పటికి అసెంబ్లీ సమావేశాలు అనేవి ఎంతో ఉత్కంఠగా సాగుతూ ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. వీటి గురించి మనతో మాట్లాడడం కోసం ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ సార్ మనతో పాటు ఉన్నారు. సార్ తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, అసలు ఏమంటారు? నిన్న జరిగిన సభలో ఒకవైపు పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా 10 సంవత్సరాల తర్వాత కలిసి ఒక స్టేజ్ మీద కనిపించడం జరిగింది. అసలు ఇది ఎంతవరకు సక్సెస్ అయిందంటారు ప్రజల దృష్టి నుండి చూస్తే కనుక? ఇప్పుడు నిన్నంతా ఉత్తరాంధ్ర మొత్తం కూడా యువగడం హోరే ఒక రకంగా చెప్పాలంటే. జనం కూడా బాగా అటెండ్ అయినారు. ముఖ్యంగా ఈ తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి హోదాలో నారా లోకేష్ గారు ఒక 225 రోజుల పైచిలుకు పాదయాత్ర చేయటము, అంతిమంగా దాన్ని అక్కడ విజయనగరం జిల్లాలో దాన్ని వైండప్ చేయటము, ఆ సందర్భంగా ఒక ముగింపు సభ, విజయోత్సవ సభ అని పెట్టారు. దానికి చంద్రబాబు నాయుడు గారు అటెండ్ అయినారు. మిత్రపక్షమైనటువంటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు. సో ఇది 2 పార్టీల కలయిక కాబట్టి సహజంగా 2 పార్టీల క్యాడర్ కూడా దానికి అటెండ్ అయింది. అందులో భాగంగా ఏంటంటే తెలుగుదేశం నుంచి రాయలసీమ, తెలుగుదేశం తరపున రాయలసీమ నుంచి అటు ఉత్తరాంధ్ర వరకు వాళ్ళ క్యాడర్ వచ్చింది, వాళ్ళ లీడర్లు వచ్చారు. జనసేన వైపు నుంచి అయితే ఎక్కువగా ఉత్తరాంధ్ర 4 జిల్లాల వాళ్ళు వచ్చారు. తూర్పుగోదావరి నుంచి అటువైపు శ్రీకాకుళం దాకా ఎక్కువ మంది వచ్చారు. సో జనసందోహానికి అయితే ఏమాత్రం తక్కువ లేదు. చాలా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత మంది ప్రజలు వచ్చారనే తెలుగుదేశం అండ్ జనసేన వాళ్ళు కూడా చాలా దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇక వచ్చేసి డయాస్ మీద చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీరన్నట్టు చాలా కాలం తర్వాత, చాలా ఏళ్ల తర్వాత కనిపించడంతో సహజంగానే ఈ పొత్తుల నేపథ్యంలో వీళ్ళ కలయిక మొన్న కూడా ఆదివారం హైదరాబాద్ లో ఒకసారి కలిసినప్పటికీ కూడా బహిరంగంగా ప్రజల సమక్షంలో వీళ్ళు ఒకే వేదిక మీద కనిపించడం, దానికి తోడు నారా లోకేష్, వాళ్ళ తెలుగుదేశం వాళ్ళ భావి నాయకుడు అని భావిస్తున్న నారా లోకేష్ గారు, వీళ్ళ ముగ్గురు కూడా ఒక ప్రత్యేక ఆకర్షణగా కనిపించింది. ప్రజలు కూడా దాన్ని ఆ రకంగానే వాళ్ళు ట్రీట్ చేశారు కూడా. సో మొత్తం మీద నిన్నటి సభలో చంద్రబాబు నాయుడు గారు పొత్తుల గురించి లైట్ గా ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ పొత్తు ఇంకా బాగా ముందు మేము ముందుకు తీసుకెడతాము, కొనసాగుతుంది అని ప్రజలకైతే ఒక భరోసా ఇచ్చినట్టుగానే ఆయన చెప్పారు. సో స్థూలంగా చూస్తే నిన్నటి సభ చాలా దిగ్విజయంగా ముగిసినట్టే మనం భావించాలి. ముఖ్యంగా ప్రజల వైపు, తెలుగుదేశం క్యాడర్ వైపు అండ్ తెలుగుదేశం నేతలు అండ్ జనసేన వైపు ఎటు చూసినా కూడా ఆ సభ వాళ్ళు అనుకున్న స్థాయిలో సక్సెస్ అయింది. వాళ్ళు సక్సెస్ చేశారు. ఓకే సార్. అయితే మొత్తానికి అయితే ఇద్దరు ఒక చోట కలవడం, ఈ జనసేన అలాగే టీడీపీ పొత్తుతో పవన్ కళ్యాణ్ సభకి రావడం జరిగింది. ఈ సభకి రావడం అనేది రేపు ఎలక్షన్స్ కి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు సార్? అవును, ఇది చాలా ముఖ్యమైన పాయింట్. నిన్న డయాస్ మీద చూస్తే వాళ్ళు ఆ కోణంలోనే చాలా జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. ఎందుకంటే ఏదో కేవలం జనసేన అగ్ర నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని పిలిచి ఆయన చేత ఒక ఉపన్యాసం ఇచ్చి పంపించడం అని కాకుండా డయాస్ మీద అడుగడుగున జనసేనకు కూడా వాళ్ళతో సమానంగా ప్రాతినిధ్యం కల్పిస్తూ, ఎందుకంటే డయాస్ మీద జనసేన మన తెలుగుదేశం నాయకులు ఎంతమంది ఉన్నారో దానికి మూడింతలు కాదు, అందులో 3వ వంతు దాదాపు అంతమందిని జనసేన నాయకుల్ని వేదిక మీద కూర్చోబెట్టారు. అట్లాగే డయాస్ మీద తెలుగుదేశం నాయకులు 6 మాట్లాడితే జనసేన నుంచి 4 మాట్లాడిచ్చారు. సో ఆ ఈక్వేషన్స్ అన్ని వాళ్ళు చాలా జాగ్రత్తగా పాటించారు. అంటే తెలుగుదేశము జనసేన ఒకే వేవ్ లెంగ్త్ లో నడుస్తున్నాయి, ఇందులో మేమెవరం ఎక్కువ తక్కువ కాదు అనే ఒక మెసేజ్ జనానికి ఇవ్వటం కోసం వాళ్ళు ఇటువంటి చిన్న జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. సో దానివల్ల ఏమైందంటే డయాస్ మీద ఎవరు ముందు ఎవరు వెనక అని జనం కూడా ఊహించుకోవడానికి, ఆలోచించడానికి, అనుమానించడానికి కూడా వీలు లేకుండా వాళ్ళు చాలా సమాన ప్రాతినిధ్యంగా ట్రీట్ చేశారు. ఇది చాలా స్పష్టంగా కనిపించింది కూడా. సో అందుకని ఈ పొత్తు అనేది మేము సరైన పందాలోనే నడిపిస్తున్నాము. సో రేపు ఎన్నికల్లో కూడా మేము ఇదే రీతిన, రేపు సీట్ల పంపిణీ దగ్గర నుంచి కూడా మేము ఇదే రీతిన ఇదే పందాలో చాలా సామరస్యంగా ముందుకు పోతాము అని చెప్పటం అనేది దీనిలో ఉన్న పరమార్థం అనమాట. సో ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ గారు తమ సహచర
మిత్రుడిని సమానంగా చూడటంలో చాలా జాగ్రత్త తీసుకొని జనాన్ని కూడా బాగా కన్విన్స్ చేశారు. ముఖ్యంగా జనసేన నాయకులు, జనసేన కేడర్ కూడా ఈ విషయంలో చాలా సంతృప్తిని కూడా వ్యక్తం చేసింది. ఓకే సార్. సార్ అయితే ఇప్పుడు ఈ సభలో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటప్పుడు బీజేపీ కూడా సానుకూలంగా స్పందించే విధంగా మాట్లాడతాను అమిత్ షాతో కూడా అని చెప్పి సానుకూలమైన స్పందన వచ్చే అవకాశం తప్పకుండా ఉంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందంటారు సార్? ఇప్పుడు తెలుగుదేశం జనసేన పొత్తు అనేది దాదాపు జనాలందరికీ తెలిసిపోయింది. వాళ్ళు స్పష్టమైన సంకేతాలు అవకాశం వచ్చినప్పుడు ఇస్తూనే వచ్చారు. ఇక దాని గురించి ఒక 6 months క్రితం ఉన్న అనుమానాలు కానీ సందేహాలు కానీ ఇప్పుడు లేవు. ఇక ఎటొచ్చి బీజేపీ గురించి ఉన్నాయి. బీజేపీ వీళ్ళతో కలుస్తుందా లేదా? ముఖ్యంగా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆ విషయం మాట్లాడట్లేదు, కానీ దానికి అభిప్రాయం ఉంది కానీ బయట పెట్టడం లేదు. ఇక ఎటొచ్చి పవన్ కళ్యాణ్ గారే నేను బీజేపీతో మాట్లాడుతున్నాను, డెఫినెట్ గా వాళ్ళు వస్తారు అని చెప్తూ వస్తున్నారు. నిన్నటి సభలో అయితే వాళ్ళు కూడా కలుస్తారని ఆశిస్తున్నాను అని చెప్పి అన్నారు. అంతవరకే ఆయన పరిమితమైనారు తప్ప ఇంకా అంతకుమించి ఆయన అడ్వాన్స్ గా పోలేదు. దీన్ని బట్టి ఏంటంటే బీజేపీ ఇంకా స్టిల్ తన దారిని తను సొంత నిర్ణయం తీసుకోవాలి. ఒక పవన్ కళ్యాణ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తేనో, చంద్రబాబు నాయుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తేనో ముందడుగు వేసే పరిస్థితి అయితే కనపడటం లేదు. వాళ్ళకంటూ వాళ్ళ సొంత ఎజెండా ఒకటి ఉంది. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న ఈ అకేషన్ కి ఒక పవన్ కళ్యాణ్ గారిని ఇన్వైట్ చేశారు, కానీ మిగతా ఏ పార్టీని ఆయన ఇన్వైట్ చేయలే. ఒక లెఫ్టిస్టులకి, ఏమండి సిపిఐ సిపిఎం కి, అట్లాగే బీజేపీకి ఆయన ఇన్విటేషన్లు పంపించి వాళ్ళని ఆహ్వానించి ఉంటే ఎట్లా ఉండేదో. ఇది కేవలం వాళ్ళు తెలుగుదేశం పార్టీ సక్సెస్ ప్రోగ్రామ్ లాగా, సక్సెస్ మీట్ లాగా వాళ్ళు పెట్టుకున్నారు. అందులో భాగంగా వాళ్ళు పొత్తు ఆల్రెడీ దాదాపు ఒక స్థిర నిర్ణయానికి వచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని పిలిచారు. సో బీజేపీని కూడా పిలిచుంటే ఏం చేసి ఉండేది? ఒకవేళ ఢిల్లీ నాయకులు రాకపోయినా ఏపీ లెవెల్లో బీజేపీ ప్రెసిడెంట్ లాంటి వాళ్ళని పంపించిన ఒక రకమైన సిగ్నల్ అందేది. కానీ మరి పిలవని పేరంటం కదా. సో అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా పిలవటానికి అవకాశం లేదు. ఎందుకంటే దిస్ ఈస్ నాట్ పవన్ కళ్యాణ్స్ ప్రోగ్రామ్, తెలుగుదేశం ప్రోగ్రామ్. సో పిలిస్తే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఇన్వైట్ చేస్తుంటే, ఢిల్లీ నాయకులకి కన్వే చేస్తుంటే, వాళ్ళు ఏపీ నాయకుల్ని పంపించి ఉంటే అదొక పద్ధతిగా ఉండేది. సో ఇప్పుడు నిన్న ఇలా ఒక్క తెలుగుదేశము జనసేనే ఆ వేదిక మీద ఉన్నది. ఇక ఎవరు లేరు, వేరే పార్టీ వాళ్ళు లేరు. వాళ్ళు కూడా ఎవరిని ఇన్వైట్ చేయాలి. ఈ నేపథ్యంలో ఏంటంటే ఇప్పటికీ బీజేపీ అనేది 90% డౌట్ఫుల్ గానే కనిపిస్తున్నది. ముఖ్యంగా నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలను బట్టి కూడా. సో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా, వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి ఒప్పిస్తారా అనేది ఇంకా టైం ఉంది కాబట్టి జనవరి ఫిబ్రవరి నాటికి ఏమన్నా అంటే ఫిబ్రవరిలోనే కనుక ఎన్నికలు వస్తే అది జనవరి 1st వీక్ 2nd వీక్ కల్లా ఫైనల్ అయిపోవాలి. అయితే బీజేపీ ఈక్వేషన్స్ ఎట్లా ఉంటాయంటే, వీళ్ళతో కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే ఉరిగేది ఏంటి దానికి, అట్లాగే లోక్సభ ఎన్నికలు దానికి చాలా కీలకం. ఆ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో దానికి ఢిల్లీలో సీట్లు కావాలి. ఏపీలో ఏ పార్టీ ఎక్కువ సీట్లు సంపాదించుకుంటుంది అనే కోణంలోనే అది ఆలోచిస్తుంది తప్ప ఇక్కడ స్థానిక రాజకీయాలు దానికి అనవసరం. సో చంద్రబాబు నాయుడు గారు పిలిచారనో, పవన్ కళ్యాణ్ గారు పిలిచారనో గబగబా వచ్చేసి జనానికి ఒక సంకేతం ఇస్తే అది ఫర్దర్ స్టెప్ వేయడానికి దానికి ఆటంకాలు వస్తాయి. అందుకని బీజేపీ కూడా చాలా జాగ్రత్తగా, చాలా నిగ్రహంగా అంటీ ముట్టినట్టు ఉన్నది, పెదవి విప్పకుండా ఉన్నది. ప్రస్తుతానికి ఇది దాని పరిస్థితి. ఓకే సార్. అయితే ఇక తెలంగాణ దగ్గరకు వస్తే కనుక తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అనేవి వాడి వేడిగా సాగుతూ ఉన్నాయి సార్. నిన్న చూసుకుంటేనేమో ఆర్థిక పరిస్థితులకి సంబంధించి శ్వేతపత్రం అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ రోజు విద్యుత్ కి సంబంధించిన శ్వేతపత్రం అనేది తీసుకురావడం జరిగింది. ఇది ఏ విధంగా సాగుతుందంటారు? అసలు విద్యుత్ గురించి ఏంటి గొడవ ఏంటి అసలు? ఇప్పుడు నిన్నేమో రాష్ట్ర ఆర్థిక స్థితి మీద శ్వేతపత్రం ఇచ్చారు, ఇవాళేమో విద్యుత్ మీద శ్వేతపత్రం ఇచ్చారు. ఈ శ్వేతపత్రాలు అనేవి ఒక వైట్ పేపర్ వాస్తవ యథాతథ పరిస్థితిని ప్రతిబింబిస్తాయి అన్నమాట. అంటే అధికారిక లెక్కల్ని సూచిస్తాయి శ్వేతపత్రాలు. ఈ శ్వేతపత్రాలకి 70, 80, 90 దశకాల్లో చాలా మంచి పాపులారిటీ ఉండేది. ఎందుకంటే అప్పుడు కొత్తగా వచ్చే ప్రతి ప్రభుత్వము చెప్పేది శ్వేతపత్రాల ద్వారా చెప్పేది. అట్లాగే మధ్య మధ్యలో ప్రతిపక్షం వాళ్ళు డిమాండ్ చేసేవాళ్ళు, రూలింగ్ పార్టీ వాళ్ళు
ఇష్టమైతే రిలీజ్ చేస్తుండేవాళ్ళు. ఓకే. అప్పట్లో ఈ పదాలు చాలా తరచుగా వినిపించేవి, కానీ తర్వాత వీటి ఊసు లేకుండా పోయింది. అసలు శ్వేతపత్రాల సంప్రదాయం, అట్లాగే అఖిలపక్ష సమావేశాల సంప్రదాయాలన్నీ కూడా ప్రస్తుత రాజకీయాల్లో దూరం అయిపోయినాయి. కానీ ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాలన తర్వాత శ్వేతపత్రాలు సమర్పించాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే ఇది 2 రకాలుగా అవసరం. ఒకటి, 10 ఏళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసింది, ఎటువంటి నిర్ణయాలు చేసింది, ఆ నిర్ణయాలు ఫలితాలు 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు యాజ్ ఆన్ టుడే ఎట్లా ఉన్నాయి అనేది ఒకటి తెలియజేస్తుంది. రెండోది, రూలింగ్ పార్టీకి తన కర్తవ్యం ఏమిటి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లేకపోతే రాష్ట్ర విద్యుత్ పరిస్థితి ఇలా ఉన్నాయి, ఈ నేపథ్యంలో తను ఏం చేయాల్సి ఉంది, తను ముందడుగు ఎట్లా వేయాలి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, అసలు నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉందా లేదా అనేది తనకు తెలియాలి. అది 2 రకాలుగా ఇద్దరికి ఉపయోగపడుతుంది. అందులో భాగంగా నిన్న శ్వేతపత్రం ఒకటి సమర్పించారు ఆర్థిక పరిస్థితి మీద. ఈ ఆర్థిక పరిస్థితి ఏంటంటే, నిన్న ఒక విషయం స్పష్టంగా తేలింది ఏంటంటే, ఇప్పుడు దాకా 5 లక్షల కోట్లు అప్పులు అని చెప్పి అనుకున్నారు. తీరా చూస్తే 6,71,000 చిల్లర, అంటే ఇంకా ఉన్నదానికంటే కూడా కొంచెం ఇంకా ఎక్కువ ఉన్నది అనేది ఒక విషయం స్పష్టమైంది. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వము ఎన్ని రకాలుగా దాని చేతులు కట్టివేయబడతాయి అనేది తెలుస్తుంది స్పష్టంగా. సరే, ఇక నిన్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా దాని మీద చర్చ జరిగింది, వాదోపవాదాలు. సహజంగానే పాత ప్రభుత్వం తను చేసిన వాటిని సమర్థించుకుంటుంది. మేము అప్పులు చేసినా సరే కన్స్ట్రక్టివ్ గా చేశాము, వాటిని ఏదో చిల్లర మదరగా వేరే చిల్లర ఖర్చులు చేయలేదు, వాటిని రాష్ట్రానికి ఆస్తుల్ని కూడబెట్టడం కోసం అప్పులు చేశాము, ఆ ఆస్తుల్ని కూడబెట్టామని ఏమేమి కూడబెట్టారు, ఏమేమి చేశారో హరీష్ రావు గారు చెప్పారు. కౌంటర్ గా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా 2-3 మంత్రులు, బట్టి విక్రమార్క గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీళ్ళు మాట్లాడారు. నేను దాంతో అది అయిపోయింది. చాలా సుదీర్ఘమైన, పేరుకు లఘు చర్చ అన్నారు కానీ సుదీర్ఘమైన చర్చ జరిగింది. ఇక ఇవాళ విద్యుత్ మీద చర్చ జరిగింది. ముఖ్యంగా ఈ విద్యుత్ మీద అవుట్కమ్ ఏంటంటే, విద్యుత్తులో జరిగిన అక్రమ నిర్ణయాల మీద, అనౌచిత్య నిర్ణయాల మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని ఒక నిర్ణయం జరిగింది. ముఖ్యంగా కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ లోనే ఛత్తీస్గఢ్తో విద్యుత్ ఒప్పందం చేసుకున్నారు, విద్యుత్ సరఫరా సప్లై కోసం, విద్యుత్ కొనటం కోసం. సో అందులో ఏదో అవకతవకలు జరిగినాయి, ఎక్కువ కాస్ట్ పెట్టి కొన్నారు అనేది కాంగ్రెస్ మొదటి నుంచి చేస్తున్న ఎన్నికల ప్రచారంలో కూడా చేసింది అది. దాంతో పాటుగా ఇంకోటి యాదాద్రి విద్యుత్ కేంద్రం ఒకటి, అట్లాగే భద్రాద్రి, మొత్తం 3 విషయాల మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అనౌన్స్ చేశారు. సో మొత్తం మీద ఏంటంటే, ఇక విద్యుత్కు సంబంధించి చర్చ జరుగుతున్నప్పటికీ కూడా దీని అవుట్కమ్ అయితే ఇది. సో ఆ ఎంక్వైరీ జరిగి దాని రిపోర్ట్ వచ్చిన తర్వాత అందులో ఉండే నిజానిజాలు ఏంటి, బీఆర్ఎస్ గవర్నమెంట్ లో నిజంగానే విద్యుత్ శాఖ దుర్వినియోగం చేసిందా లేకపోతే సద్వినియోగం చేసిందా అనేది స్పష్టమవుతుంది. అప్పటిదాకా మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, థ్యాంక్ యూ. రైట్, ఇది పరిస్థితి. మొత్తానికైతే సార్ చెప్పిన దాన్ని బట్టి ఏపీలో పరిస్థితి చూసుకుంటే గనక అటు టీడీపీ అలాగే జనసేన రెండు కూడా పొత్తులో మాత్రం స్పష్టమైన అవగాహనతో ఉన్నాయి. ప్రజలకు కూడా స్పష్టంగా మేము కలిసి ప్రయాణించబోతున్నాము, కలిసి చాలా ఫ్రెండ్లీగా ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనే విధంగా సూచించినట్లుగా కూడా తెలుస్తుంది అని చెప్పారు. అలాగే ఇక తెలంగాణ విషయానికి వచ్చేటప్పటికి మొత్తానికి విద్యుత్ కి సంబంధించి అలాగే ఆర్థిక పరిస్థితులకు సంబంధించి రిలీజ్ చేసిన శ్వేతపత్రాన్ని గురించి అయితే ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది విద్యుత్ కి సంబంధించి వేయడం జరిగింది. ఆ రిజల్ట్ చూసి అది ఏం జరుగుతుంది అని తెలిసే వరకు మనం వేచి చూడాల్సిందే అని చెప్పి సార్ చెప్తున్నారు. మరికొన్ని విషయాలతో ప్రతిరోజు కూడా ఈ విశ్లేషణ అనేది కొనసాగుతూనే ఉంటుంది. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.